నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవళిక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ రెనోవా నీలిమా హాస్పిటల్స్. ఈరోజు మనము తలనొప్పి గురించి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి గురించి మాట్లాడుకుందాం. మైగ్రేన్ తలనొప్పి అంటే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటారు. ఇది దేని వలన వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో తలనొప్పి చాలా రకాలండి. ముఖ్యంగా చూసుకుంటే ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్ రెండు రకాలని చెప్పచ్చు. ప్రైమరీ హెడేక్స్ కింద మనకి మైగ్రేన్ తలనొప్పి, క్లస్టర్ హెడేక్ అండ్ ట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫలాల్జియాస్ అని రకాలు ఉన్నాయి. సెకండరీ హెడేక్స్ ఏంటంటే బ్రెయిన్లో ఏదన్నా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కానీ, ట్యూమర్స్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అవి కొంచెం సీరియస్ హెడేక్స్. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేసుకోగలగాలి, వెదర్ అది ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అనేది. ప్రైమరీ హెడేక్స్లోకి వస్తే ముఖ్యంగా మనకి మైగ్రేన్ హెడేక్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం, తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మైగ్రేన్ తలనొప్పి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్గా సిమ్టమ్స్ చూసుకుంటే ఇది ఒకవైపు వస్తుందండి, వన్ సైడెడ్ హెడేక్. ప్లస్ దీంతోపాటు వీళ్ళకి హెడేక్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఫస్ట్ నిదానంగా స్టార్ట్ అవుతుంది, సివియరిటీ మైల్డ్ ఇంటెన్సిటీలో స్టార్ట్ అయ్యి సివియరిటీ మెల్లగా పెరుగుతుందండి, మోడరేట్ టు సివియర్ అవుతుంది. ఇది హెడేక్ సుమారుగా 4 గంటల పైన ఉంటుందండి. అండ్ ఒక రోజంతా ఉండొచ్చు తలనొప్పి, ఒక 3 రోజుల వరకు మ్యాక్సిమం మనం గమనిస్తాము. దీంతో పాటు హెడేక్తో పాటు చాలామంది వాంతి కానీ, లేకపోతే వాంతి వచ్చినట్టు కానీ అట్లాంటి సిమ్టమ్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫోటోఫోబియా, ఫోనోఫోబియా, ఆస్మోఫోబియా ఈ 3 సిమ్టమ్స్ కూడా గమనిస్తాము. అంటే లైట్కి కానీ, అధికంగా సౌండ్స్కి కానీ, లేకపోతే స్ట్రాంగ్ స్మెల్స్, వాసనలకు కానీ సున్నితత్వంగా ఉంటారు. ఇవే కాకుండా చాలామందికి ఆరా అనే సిమ్టమ్ కూడా ఉంటుంది. ఆరా అంటే వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో ఇవి చాలా రకాలు ఉన్నాయండి. మళ్ళీ 3 రకాల ఆరా ఉంటుంది. విజువల్ ఆరా అనేది ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ ఆరా అనేది ఉంటుంది, సెన్సరీ ఆరా అనేది ఉంటుంది. విజువల్ ఆరా అంటే ఈ హెడేక్ స్టార్ట్ అయ్యే ముందు కంటి ముందు ఏదన్నా వెలుగు చుక్కల్లా కనిపించడం కానీ, నల్ల నల్ల మచ్చల్లా కనిపించడం కానీ చాలామంది ఈ సిమ్టమ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. రెండో రకమైన ఆరా ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ ఆరా అంటారండి. బ్రెయిన్ స్టెమ్ ఆరాలో చాలామందికి వాంతులు అవ్వడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇట్లాంటివి గమనిస్తూ ఉంటారు. సెన్సరీ ఆరా అంటే ఒకవైపు కాలు చేయి తిమ్మిరి పట్టడము, ఇలాంటివి సిమ్టమ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది? మైగ్రేన్ తలనొప్పికి చాలా రీజన్స్ ఉన్నాయండి. వీటిని మైగ్రేన్ ట్రిగర్స్ అంటాము. సో చాలామందికి ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఇది వన్ ఆఫ్ ద ట్రిగర్. అండ్ ఇంకొకటి ఏంటంటే టైంకి భోజనం చేయకపోయినా, లేకపోతే నిద్ర లోపించిన, అధికమైన స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానీ, ఏదైనా స్ట్రెస్, ఇమోషనల్ స్ట్రెస్ కానీ, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రిగర్స్ ఫర్ మైగ్రేన్. అండ్ మైగ్రేన్ తలనొప్పి తరచుగా ఆడవాళ్ళలో చూస్తాం, మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో కామన్గా చూస్తాము. పీరియడ్స్ ముందు కూడా చాలామంది మైగ్రేన్ తలనొప్పికి గురవుతూ ఉంటారు. సో మైగ్రేన్ తలనొప్పి యొక్క ట్రిగర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే, వీటిని అవాయిడ్ చేయగలిగితే చాలా మటుకు మైగ్రేన్ తలనొప్పిని కంట్రోల్ చేయొచ్చండి. ఇవే కాకుండా చాలామంది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ బయట ఫుడ్, చైనీస్ ఫుడ్, దీంట్లో మోనోసోడియం గ్లూటమేట్ ఎక్సెసివ్గా ఉండడం వల్ల, చీజ్ కానీ, ఎక్సెసివ్ చిప్స్ కానీ ఇట్లాంటి ఫుడ్స్ వల్ల మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. మనం మైగ్రేన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మైగ్రేన్ ట్రీట్మెంట్ 2 రకాలండి. ఒకటి ప్రివెంటివ్ మెడికేషన్స్, రెండోది వచ్చేసి మైగ్రేన్ తలనొప్పి యొక్క తీవ్రతను తగ్గించడానికి ఎనాల్జెసిక్ మెడికేషన్స్ ఉన్నాయి. తలనొప్పి తీవ్రం తగ్గించడానికి చాలా రకాల మందులు మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలామంది ఈ తలనొప్పి రాగానే పెయిన్ కిల్లర్స్ వాడటము, మెడికల్ షాప్స్ నుంచి పెయిన్ కిల్లర్స్ తెచ్చి వాడేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి అధికంగా యూజ్ చేసినా కూడా నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటాం.